విద్యార్థులు విద్యార్థి సంఘాల నేతలపై తప్పుడు కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన విభాగం విశాఖలో ఆందోళనకు దిగింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఎన్నికలకు ముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయమనడం తప్ప అని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నించారు. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి సర్కార్ నెరవేర్చలేదని మండిపడ్డారు. పొద్దుట 6 గంటలకు ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోయి ఎఫ్ఐఆర్లో కానీ రిమాండ్ రిపోర్ట్లో కానీ అడ్డంగా దొరికిపోయినా సరే సాయంత్రం 4 గంటలకు రైల్వే స్టేషన్ దగ్గర పట్టుకున్నట్టు చూపించారు. అతను మార్నింగ్ 7 గంటలకే పట్టుకున్నారనేది మొత్తం ఈ ప్రపంచం మొత్తం చూసింది. అంటే ఒక ఉదాహరణ మన విశాఖపట్నంలో జరిగిన సంఘటనే. ఈ విధంగా ఇలాంటి చర్యలు ఏమంటారంటే పిరికి పంద చర్యలు అంటారు. ఎప్పుడైతే మనకి చేత కాదో, ఎప్పుడైతే మనకు సమర్థత లేదో, ఎప్పుడైతే మనం ఇచ్చిన హామీలు నెరవేర్చలేమో, ఎప్పుడైతే మనం ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేమో అలాంటప్పుడు ఏం చేస్తారంటే పిరికి పంద చర్యగా ఎదుటి వాడి మీద దుర్మార్గంగా దాడి చేస్తారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదని చెప్పి ఇలాగా అనేక కార్యక్రమాలు వాళ్ళు ఏదైతే చెప్పారో ఏమీ చేయలేదు. అలాగే వాళ్ళు ఫస్ట్ వెన్నుపోటు పొడిచింది ఎవరికంటే వాలంటీర్లకి. 5,000 ఏంటి, అసలు జీతమే కాదు 10,000 ఇస్తామని చెప్పి ఈరోజు 10,000 కాదు కదా, 5,000 కాదు కదా, అసలు వాళ్ళ మాటే లేకుండా పక్కన పెట్టేశారు. ఏది ప్రశ్నించినా సరే పీడీ యాక్ట్లు పెడుతున్నారు, రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తున్నారు, ఇలాగ ఒక భయప్రాంతాలు తీసుకొస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఓ పక్కన లోకేష్ గారు ఆయన ఒక యువకుడు అయి ఉండి ఆయన ఎందుకు అర్థం చేసుకోవట్లేదో తెలియట్లేదు.